ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందంటే మనకు ఎవాల్యుయేటరు మిస్టేక్ జరిగింది. ఎలా జరిగింది? దీన్ని అంటే జనరల్‌గా ఎలా ఉంటుందంటే ఏ పేపర్‌కి గూడా ఇప్పుడు పేపర్‌లన్నీ సమానం సార్. పేపర్‌లన్నీ సమానం అయినప్పుడు ఏంటంటే ఒక యావరేజ్ మార్కింగ్ సిస్టమ్ అన్నది ఉండాలి. అంటే జనరల్‌గా మనకు ఇచ్చింది 10 మార్కులకి. క్వెషన్ 10 మార్కులకి ఇచ్చాడు. మీకు ఎన్ని పాయింట్లు కావాలి? 10 పాయింట్లు కావాలా? 15 పాయింట్లు కావాలా? ఇప్పుడు నేను జనరల్‌గా 20 పాయింట్లు రాస్తాను సార్. ఈచ్ క్వెషన్ నా క్వెషన్ చూడండి 20 పాయింట్లు ఉంటాయి. అంటే 20 డైమెన్షన్‌లు నేను రాస్తాను. 20 డైమెన్షన్‌లు ఇర్రెలెవెంట్ ఒక్కటి కూడా రాయను. ఎందుకంటే ఆ అడిగిన క్వెషన్ అనాలిసిస్ బేస్డ్. మీరు దాన్ని లైక్ దాంట్లో ప్రోస్, కాన్స్ మీ కార్యాచరణ ఏంటి? అంటే మీ పాజిటివ్ సజెషన్ ఏంటి అన్నది రాయాల్సి ఉంటుంది. ఏ క్వెషన్‌కైనా సరే. లేదా స్మాల్ డేటాతో మీరు కంపేర్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిని 1964 నుండి ఇప్పటి వరకు ఎలా జరిగింది? లేదా హిస్టారికల్ ప్రాస్పెక్ట్ గాని, సామాజిక అంశాలని మీరు ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో ఏం జరిగిందంటే, మేమందరం గూడా అన్ని పాయింట్స్ అంతే రాసుంటాము. ఇప్పుడేంటి మీరు ఒకళ్ళకి హైయెస్ట్ మార్క్స్ ఇవ్వడం, ఒకళ్ళకి లోయెస్ట్ మార్క్ ఇవ్వడం అన్నది మీరు దాంట్లో పాయింట్స్ చూసి ఆ డైమెన్షన్‌లు కవర్ చేశారా? లేదా? అన్నది చూసి మీరు వేయాలి. కానీ ఇక్కడ చూస్తున్న డేటా కనిపిస్తుంటే అలా అందరికీ ఏసినట్టు లేదు. అంటే అందరి పేపర్‌లు కనీసం చదివినట్టు గూడా మాకు కనిపిస్తలేదు. ఇది ఎలా కనిపిస్తుందంటే చాలామంది అడుగుతున్నారు. మీకు ఎవాల్యుయేటర్స్ తెలుసా? మీరు ఎవాల్యుయేటర్‌కి తెలవదు. మీకు ఎవాల్యుయేటర్ ఎవరో తెలవదు. మీకే ఎందుకు తక్కువేశారని అడుగుతున్నారు. మాకు ఎవాల్యుయేటర్ తెలవకపోవచ్చు సార్. కానీ నంబర్స్ చెప్తున్నాయి. కొన్ని సెంటర్‌లో మాత్రమే కొన్ని 2700 మందికి సిమిలర్ మార్కులు వస్తాయా సార్?